జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి మనది ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. ఇది 13 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రము. అంటే ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు మనం కూరగాయలు చూసేదంతా సెకండ్ బిట్. అది 4 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ఈ మామిడి పూత చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఈసారి బాగా వచ్చింది. అన్ని తోటలో కూడా బాగా వచ్చింది. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే మామిడి పూత ఇంత వచ్చింది చాలా రాలిపోతుందనే ఒక డౌట్ ఉంటుంది. దాని గురించి కషాయాలు కానీ మిగిలిన రసాయనాలు వాడుతుంటారు. జనరల్గా ఏంటంటే మనకు ఈ మామిడి పూత 95% మగపూత ఉంటుంది. అది పాలినేషన్ అంటే 5% ఆడపూత ఉంటుంది. అది పాలినేషన్ అయిన తర్వాత మనకు మగపూత అంతా డ్రాప్ అయిపోతుంది. అది సహజం, నేచర్. దానికి మనం ఏం చేయాల్సింది లేదు. మనం కూడా ఎప్పుడు ఏం చేయం, జనరల్గా బాగానే వస్తుంది క్రాప్ కూడా. మీరు కింద చూసినట్టయితే ఇప్పుడు సాయిల్ అంతా కంపోస్ట్ ఇట్లా బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది. మనము ఈ 13 ఏళ్ళలో భూమి మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం ఎరువుగా మార్చేసాం. అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాప్ డ్రాప్ చేసుకుంటా ఇక్కడ లైవ్ మంచింగ్ చేసుకుంటా ఇట్లా డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి అసలు ఏం ప్రమేయం ఉండదు. మీకు కలుపు కూడా కంట్రోల్ ఉంటుంది. ఈ కోళ్ళన్నీ ఏం చేస్తాయంటే జస్ట్ అట్లా మీద తవ్వుకుంటా కొన్ని పాడు చేసే పురుగులు, అంటే మామూలుగా మన కాండం తొలిచే పురుగు అట్లాంటివన్నీ తినేస్తాయి. దాని ద్వారా చెదలు కూడా ఒకటి కంట్రోల్ అవుతుంది, కొద్దిగా ఎరువు కూడా పడుతుంది. అంతకు మించి మనం ఏం చేయాల్సింది ఉంటుంది. కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏదైనా ఫ్రూట్ తినాలి అంటే ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ తింటే మీకు ఆ మాధుర్యం. చాలామంది పండ్లు తిన్న తర్వాత ఏమంటారంటే నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఏదైతుందో అది వస్తుంది అంటారు. అది కూడా పక్వానికి వచ్చినాక డైరెక్ట్ మనం చెట్ల మీదకి తెంపి ఇస్తుంటాం జనరల్గా. అదైతేనే కరెక్ట్. మనం ముందు తెంచి మాగబెట్టడం వల్ల మాధుర్యం ఒకటి రాదు. అది అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఇట్లా ఉంటుంది. మామిడి కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇందులో. ఓకే, థ్యాంక్ యూ.